వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే, మా భూతే మా భవిష్యత్ అంటున్న వైఎస్ఆర్సీపీ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. నిజానికి ఈ బూతులు మాట్లాడటము, ఆ బూతులను ఎండార్స్ చేయడము, అసలు రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని బూతుల రూపంలో తీసుకొచ్చిన సంస్కృతి వైఎస్ఆర్సీపీదే. దాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ కూడా లేదు. అయితే దాన్ని ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, కానీ ప్రతిపక్షంలో ఉన్నా సరే తమను తాము మార్చుకోము, తాము ఇంతే బిహేవ్ చేస్తాము, ఆ బూతులు మాట్లాడకపోతే మాది అసలు పార్టీనే కాదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అని టీం వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పతనానికి, ఆ పార్టీ పతనానికి, ఆయన భవిష్యత్తు ఈ రోజున అంధకారంలో పట్టడానికి కారణమైంది ఈ బూత్లే. అయినా సరే ఈరోజు 11 సీట్లకు పరిమితమైన ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ రిగ్రెట్ అవ్వట్లా ఈ విషయంలో. ఇంకా ఈ బూతుల్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఒక ఇల్యూజన్లో, ఒక ఊహలో బతుకుతోంది ఆ పార్టీ. అయితే సమాజంలో దీని గురించి ఏం చర్చ జరుగుతోంది అంటే, ఎప్పుడు కూడా సమాజం అంతా ఒక వన్ సైడ్ ఉంటుంది. మెజారిటీ వాయిస్ ఒకవైపు ఉంటే దాని క్వైట్ ఆపోజిట్లో వెళ్తామంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయదు. సమాజం అంటేనే ప్రజలు, ఓటర్లు వాళ్ళే, పొలిటికల్ పార్టీసు, క్యాడర్ వాళ్ళే. ఆ సమాజం ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం, మరి ఆయన ఆ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అలాగే ఉంటాయనుకుంటాను జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము అదే బూతులు మాట్లాడతాం, అదే బూతులు ఎండార్స్ చేసే ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా ఆయన విధి విధానాలు ఉన్నాయి. ఇంకా అలాంటి నేతలను తయారు చేసి ఇంకా వదులుతానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎఫెక్ట్ నుంచి అసలు రాష్ట్రం ఇంకా తేరుకోలేదు, జనం ఇంకా తేరుకోలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో చక్కగా మాట్లాడేవాళ్ళు, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చాలామంది నేతలు ఉన్నారు. ఒక ధర్మాన బ్రదర్స్ కానీ, ఎస్పెషల్లీ ధర్మాన్ ప్రసాద్, అదేవిధంగా ఒక బుగ్గన రాజేంద్రనాథ్ కానీ, ఒక శ్రీకాంత్ రెడ్డి కానీ, ఒక కోరుముట్ల శ్రీనివాస్, ఇలా ఎంతోమంది నేతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కూడా. వాళ్ళెవ్వరూ కూడా ఇలాంటి బూతులు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఎప్పుడు కూడా తమకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండింది వాళ్ళకి. లైక్ ఒక బొత్స సత్యనారాయణ తీసుకున్నా, చాలామంది ఉన్నారు అలాగా. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ కనుక వాళ్ళు మీడియా ముందు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడినా అది గ్లోరిఫై అవుతుంది, ఆ పార్టీ కూడా గ్లోరిఫై అవుతుంది ఆ సబ్జెక్ట్ వల్ల. కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రారు వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాళ్ళు అవసరం లేదు. అలాంటి వాళ్ళకి పదవులు ఇస్తారు, పక్కన పెట్టుకుంటారేమో కానీ మీడియా ముందు అలాంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మాత్రం చేయరు జగన్మోహన్ రెడ్డి. ఒక బజారు భాష అనకూడదు, ఆ భాషను బజారు భాష, ఆ భాషను మాట్లాడించే ప్రయత్నమే జరిగింది వైఎస్ఆర్సీపీలో. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అలాగే జరుగుతూ వచ్చింది. ఎస్పెషల్లీ 14 నుంచి 19 వరకు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీ వేదికగా అట్లాంటి హావభావాల్ని, అట్లాంటి బూతుల్ని ఇంట్రడ్యూస్ చేసింది వైఎస్ఆర్సీపీనే. ఫస్ట్ అసలు ఆ పార్టీలో ఇలాంటి భాష మాట్లాడింది కొడాలి నానినే. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీదకి ఇదే భాషతో వెళ్ళబోతే అదే భాషతో రిటార్ట్ ఇచ్చారు బోండా ఉమా. ఆ రోజే రోజా లాంటి వాళ్ళు కూడా ఇలాంటి భాషే, ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే కూడా చాలా దారుణమైన లాంగ్వేజ్ మీడియాలో మాట్లాడి అప్పటి నుంచి ఆవిడ హైలైట్ అవుతూ వచ్చారు. అంతకుముందు టీడీపీలో ఉన్న ఎప్పుడు కూడా మాట్లాడుద్దాము కానీ ఫైర్ ఉందనుకుంటాం కానీ ఎప్పుడు ఇలాంటి భాష మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే వన్స్ వీళ్ళంతా ఒకప్పుడు వేరే పార్టీలో ఉంటే అప్పుడు పద్ధతిగానే ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లోకి వచ్చారో అప్పటి నుంచి వీళ్ళ యాటిట్యూడ్ మారింది, వీళ్ళ ఆహార్యం మారింది, వీళ్ళ భాష మారింది. ఆమె రోజా లాంటి వాళ్ళైతే జబర్దస్త్లో మాట్లాడిన భాషను ఎక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేది అసెంబ్లీలో. ఫస్ట్ టైం వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసింది ఈ భాషని అసెంబ్లీలో. అంతకుముందు ఎప్పుడన్నా మనకి అసెంబ్లీలో ఒక పరుష పదజాలం ఎక్కడైనా వినిపిస్తే దాన్ని రికార్డుల నుంచి తొలగించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అబద్ధం అంటాం, అబద్ధం అనేది కూడా అసెంబ్లీలో తప్పు, దాన్ని మనం సత్య దూరం అనాలి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు. ఒకవేళ అబద్ధం అని మాట్లాడితే స్పీకర్ వార్న్ చేస్తూ ఉంటారు ఎమ్మెల్యేలని, సత్యదూరం అని వార్న్ చేస్తూ ఉంటారు. కాదు, ఎవరినైనా మనం తిట్టే క్రమంలోనో విమర్శలు చేసే క్రమంలోనో ఒక పరుష పదజాలం వస్తే దాన్ని రికార్డులను తొలగించమని వాళ్ళు డిమాండ్ చేస్తారు. స్పీకర్ కూడా ప్రకటిస్తారు రికార్డులను తొలగిస్తామని. ఈరోజు వన్స్ కెమెరాలు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత ఫ్లేర్ అయిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కటి రికార్డెడే అవుతూ ఉంది. స్పీకర్ దాన్ని రికార్డుల నుంచి తొలగించామని చెప్పిన తర్వాత అది రికార్డులో ఉండకూడదు ఆ పదం. కానీ ఈరోజు కెమెరాల పుణ్యమా అని అది పదే పదే రికార్డ్ అయి బయటికి కూడా అవుతూ ఉంది. సో దానికి ఎక్కడ ఒక లాజికల్ ఎన్నంటూ లేదు చట్టసభల వైపు నుంచి కూడా. దాన్ని ఇట్లాంటివన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అలుసుగా మారాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సొంత మీడియా కారణంగా ఇది ఇంకా ఆయనకి టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది. అలా బూతులు మాట్లాడితే దాన్ని పదే పదే మీడియా చూపించడం, వాళ్ళ ఫ్యాన్స్ చూపించడము, అది వాళ్ళు ఒక ఎప్లాజ్ లాగా ఫీల్ అవ్వడమో జరుగుతూ వచ్చింది. అది ఒక ఇల్యూజన్లోనే ఉంటా వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి భాషను ఆయన ఎక్కడికక్కడ కట్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఉండుండేది. ఈరోజు వైఎస్ రాజశేఖర్ లాగే చూసేవాళ్ళు ఆయన్ని కూడా. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఒక చిన్న మాట మాట్లాడితే
ఆయన ఫీల్ అవుతున్నారని చెప్పి అసెంబ్లీ వేదికగా సారీ చెప్పడం జరిగింది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నంద్యాల బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడిని కాలర్ పట్టుకొని నిలదీయండి, చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టండి, చంద్రబాబు నాయుడిని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టండి అని మాట్లాడారు. ఆయన బావులో దూకి చచ్చిపోవాలంటూ మాట్లాడారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉండింది ఆ రోజున. అయితే ఇక వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పూర్తిగా కట్టు తప్పింది ఆ పార్టీ. దట్టు వాళ్ళలో పిక్ చేసి మరి ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక అంబటి రాంబాబు, అదేవిధంగా చూస్తే ఒక రోజా, ఒక కొడాలి నాని, ఇలాంటి వాళ్ళందరినీ పిక్ చేసి మంత్రి పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, ఒక పేరు నాని. సో ఇంకా అడ్డేముంటుంది ఆ బూతులకు? ఏ స్థాయిలో బూతులతో రెచ్చిపోయారు వాళ్ళు. అసలు కొడాలి నాని అనే ఒక వ్యక్తి మాట్లాడిన భాష అది బూత్ అనే అనడానికి కూడా లేదు. అది అసలు అది ఇక ఆయన భాష అంటే ఇంకా అది ఛానల్ పెట్టుకున్న, టీవీ పెట్టుకున్నా కూడా ఎక్కడన్నా ఇంట్లో పిల్లలు కూడా భయపడుతున్న పరిస్థితి. చాలాసార్లు కొడాలి నానిని ఒక బూతుల మంత్రి వస్తున్నాడని టీవీలు కూడా కట్టేసిన పరిస్థితి ఉండింది ఇంట్లో. నేనే స్వయంగా చూశాను. వాళ్ళ ఇంట్లో మనుషులు ఏమయ్యారు, వాళ్ళ ఇంట్లో లేడీస్ అతను అడగరా, ఇంటికి ఎలా రానిచ్చారు నాకు అర్థం కాదు. ఇక రోజా అయితే అప్డేటెడ్ వర్షన్ బూతులు మాట్లాడడంలో. ఎన్నిసార్లు ఈ రోజా లకారాలు వాడిందో మనకు తెలుసు. ఎన్నిసార్లు ఎంత దారుణంగా మాట్లాడిందో ఈ రోజా మనకు తెలుసు. ఇక వీళ్ళందరూ కూడా ఒక వంశీ, ఆఖరికి భువనేశ్వర్ని, లోకేష్ పుట్టుకుని కూడా అవమానించేలాగా మాట్లాడారు. ఒక ద్వారంపూడి చాలా సింపుల్గా, చాలా ఈజీ గోయింగ్లో వాళ్ళు ఈ బూతు భాషని జనం మీదకి వదిలేవాళ్ళు. జనం జగన్మోహన్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేస్తున్నా సరే జనం అతన్ని యాక్సెప్ట్ చేయింది ఎక్కడ అంటే ఈ భాష విషయంలోనే. ఎందుకంటే సమాజం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదే సమాజం అంటే నథింగ్ బట్ ప్రజలు, ఓటర్లు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పశువుల నుంచి మనం వేరు చేసింది ఏంటి? భాష, మాట. పశువులకు లేనిదేంటి? భాష లేదు, వాటికి మాట్లాడలేవు అవి. సో దేవుడు మనకిచ్చిన ఆ జ్ఞానం ఏంటి? ఆ విషయంలో ఒక మాట, ఆ మాటను ఎలాగ వాడాలి. ఫస్ట్ ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి మనల్ని చూసి మన క్యారెక్టర్నో, మన గుణగణాలను వాటిని అంచనా వేసేది ఎప్పుడు? మనం మాట్లాడినప్పుడు. సో అందుకే పశువుల నుంచి మనం వేరు చేసేది ముఖ్యంగా ఆ విచక్షణ జ్ఞానం. అది మన నోటి ద్వారానే వస్తుందన్నమాట. ఆ నోరు శుద్ధిగా ఉంచుకోకుండా ఆ నోటిని ఇష్టం వచ్చినట్టు సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి వాడితే దాని రిజల్ట్ ఏంటనేది మొన్న వైఎస్ఆర్సీపీ చూసింది. ఎంతో మంది నేతలు ఓడిపోయినారు. పాపం మాట్లాడింది ఆ పిడికడ మంది, ఒక రోజా, ఒక కొడాలి నాని, ఒక వంశీ, లైక్ ఒక ద్వారంపూడి, ఇలాంటి వాళ్ళే. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయింది మొత్తం పార్టీనే ఎఫెక్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేసిన కారణంగా పార్టీ మొత్తం ఎఫెక్ట్ అయింది. చాలా మంది ఓడిపోయిన తర్వాత ఒప్పుకున్నారు, మా భాష కారణంగానే మేము ఓడిపోయాం, ఈ రోజు అలాంటి వాళ్ళు మాకు కొంప ముంచారని చాలా మంది మాట్లాడారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అలాంటి భాషను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఏదైతే జోగి రమేష్ మాట్లాడిన మాటలో తప్పే ఉంది, చిప్పుపోయిందని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కి, పవన్ కళ్యాణ్కి. దాన్ని మళ్ళీ బొత్స సత్యనారాయణ ఎండార్స్ చేస్తారు. అంబటి రాంబాబు లకారాలు మాట్లాడితే, ముఖ్యమంత్రి పట్టుకుని ఆ స్థాయిలో మాట్లాడితే రోజా దాంట్లో తప్పే ఉందని మాట్లాడుతుంది ఆవిడ ఎంత దారుణంగా. గాలిముద్దు కృష్ణారెడ్డి కొడుకుని చేతిలో 45,000 ఓట్లకు పైగా ఓడిపోయి ఆయన ఆ కొడుకు ఈ కొడుకు అని మాట్లాడుతూ ఉంది. ఈ భాష ఏం భాష? ఇది ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము బూతులు మాట్లాడుతామంటే జనం మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? జనం ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీలో మార్పు వచ్చింది అని అనుకోవట్లా, బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్. అదే మొన్న మనం చూస్తే ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో చాలా స్పష్టంగా కనిపించింది జగన్మోహన్ రెడ్డి. మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకు ఈ భాషను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు మీరు? ఈ భాష ఎంత దూరం తీసుకెళ్తా ఉందంటే మీరు ఎండార్ షీటింగ్, మీరు ఒక్కరోజు అందరికి కూర్చోబెట్టుకు మీరు పద్ధతిగా టార్గెట్ చేయండి, సబ్జెక్ట్ టార్గెట్ చేయండి. మీకన్నా ఎంతో చిన్నపిల్ల అంబటి రాంబాబు డాటర్ మోనిక, ఈరోజు ఆవిడ మాట్లాడింది మీడియాతో, మీరు కూడా చూడండి ఒకసారి ప్లే చేసుకొని. ఆవిడ ఎంత పద్ధతిగా మాట్లాడిందో తెలుసా? ఆవిడ ఆ ఇష్యూలో ఆవిడ వాళ్ళ నాన్న రెస్క్యూ చేసుకున్న తీరు అదంతా ఓకే, తర్వాత సబ్జెక్ట్ తర్వాత, బట్ ఎంత బాగా చక్కగా మాట్లాడింది తెలుసా ఆవిడ. ఎక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలో ఒక్క పరుష పదజాలం కూడా లేదు. అంత అద్భుతంగా మాట్లాడింది ఆ అమ్మాయి. అట్లాంటి వాళ్ళని అడిగినా మీరు క్లాసులు చెప్పించుకోండి. అలాంటి భాషని తిరిగి రాజకీయాలకు పరిచయం చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి దిక్కుమాలిన భాషను ఎండార్స్ చేస్తూ ఇదే అనుకుంటే మిమ్మల్ని చూసి కూడా క్యాడర్ కూడా అంతే తయారవుతోంది. తన్నులు తినే రోజులు దగ్గరలోనే ఉంటాయి ఇలాంటి భాష జనంలోకి తీసుకెళ్తే.